హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సాయిబాబా వివాదానికి ఒక ముగింపు పలికేయాలి అన్న ఉద్దేశంతో చర్చలకు ఆహ్వానించాం. ఎవడైతే గోలెక్కి నన్ను పిలవండి చర్చికి, నా ఫోన్ నెంబర్ ఉంది కదా అని చెప్పి తొడగొట్టాడో అలాంటి వాళ్ళకి ఆఫర్ ఇచ్చాం. ఎందుకు? ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ లేకుండా, ఎటువంటి కండిషన్స్ లేకుండా చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కేవలం మాకున్న అనుమానాల్ని నివృత్తి చేస్తూ మా ప్రశ్నలకు సమాధానం చెప్తే చాలు అన్న సదుద్దేశంతో. కానీ ఊరోళ్ళ మీదకి ఎగబట్టడానికి అలవాటు పడ్డ ఊరకొక్క ఊరికినే కూర్చుంటుందా? కూర్చోదు. అందుకే ఆ ఊరకొక్క ఏం సౌండ్ ఇచ్చింది అంటే, మాతో చర్చకు వస్తాడట, కానీ గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారు వచ్చి న్యాయ నిర్ణేతగా కూర్చోవాలట. ఇది ఆడు పెట్టిన కండిషన్. ఓకే, కండిషన్స్ మేమైతే ఏమీ పెట్టలే ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు ఆడ కండిషన్ పెట్టినప్పుడు మనం కూడా మనం కండిషన్ పెట్టాలిగా. అవును, మనం ఏం కండిషన్ పెట్టొచ్చు అంటావు? అందరికీ నమస్కారం అండి. నేను భాస్కర్ కిల్లి మాట్లాడుతున్నాను. ఇందాక లలిత్ చెప్పినట్టు మేమైతే నిజాన్ని నిష్పక్షపాతంగా తేల్చాలని ఎటువంటి కండిషన్స్ కూడా లేకుండానే చర్చలకు ఆహ్వానించామండి. కేవలం సత్యాసత్య పరిశీలన. కరెక్ట్. సో ఎవరైనా కూడా తన సబ్జెక్ట్ మీద నమ్మకం ఉన్నవాడు ఎటువంటి కండిషన్స్ లేకుండానే పిలుస్తాడు. అది మేము చేసాం. కానీ తను ఎవరైతే ఇప్పుడు అటువైపు ఉన్నారో సాయిబు భక్తుల్లో ఉన్న ఒక వ్యక్తి, వాడేమన్నాడు అంటే ఒక కండిషన్ తీసుకొచ్చి పెట్టాడు. ఎవరు ఇలా కండిషన్స్ పెడతారు? ఇంతకుముందు నేను ప్రవీణ్ పగడాల వారితో కూడా చర్చ చేద్దామని అంటే వాళ్ళు శాటిలైట్ ఛానల్లో చర్చ చేస్తే తప్ప మేము రాము అని చెప్పారు. ఎందుకంటే శాటిలైట్ ఛానల్లో అది జరగదు కనుక. అంటే తప్పించుకోవడానికి ఇలాంటి 1,00,000 మార్గాలు ఎతుకుతారు. ఏదో చేయలేక మంగళవారం అంటారు చూసారా, అలా. కానీ ఇక్కడ మేము ఇంకొక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాము, నేను లలిత్ కూడా కలిపి. కండిషన్ ఏంటి అంటే, ఎస్, నీ కండిషన్కి మేము ఒప్పుకుంటున్నాము. వద్దిపత్తి పద్మాకర్ గారిని మేము తప్పకుండా ఈ చర్చలో గురువు స్థానంలో కూర్చుండబెడతాము. అందులో మాకు ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆయనంత స్థాయి కలిగిన వ్యక్తి అక్కడికి వచ్చి జడ్జి స్థానంలో కూర్చుంటే మరి ఇటుపక్క కూడా అంతే స్థాయి లేదా దానికన్నా ఆ స్థాయికి కొంచెం తోగలిగారు. మరి వీడు చెప్పాడు కదా నిన్న, ఆయన పరమ శ్రేష్ఠుడు అని చెప్పారు. అఫ్ కోర్స్ మా గురుదేవులు 100% శ్రేష్ఠుడు. అలాగే మీ సాయిబాబా కంటే కూడా మా గురుదేవులు మాకు 1,00,00,000 రెట్లు ఎక్కువ గొప్ప హిందువులకి. అలాంటి వ్యక్తి అంత శ్రేష్ఠుడు కూర్చుంటున్నప్పుడు ఆయన ముందు నీలాంటి త్రాష్టుని కూర్చోబెట్టలేంగా. కాబట్టి ఎవరిని కూర్చోబెడదాం అంటే కాస్త కోస్త బెస్ట్గా అనిపించే వాళ్ళని, అట్లీస్ట్ అది. వాళ్ళు ఎవరు అంటే మేము దాని గురించి ఆలోచించగా టక్కన జ్ఞాన బల్బు వెలిగి మాకేమనిపించింది అంటే, షిరిడి సంస్థాన్ తాలూకు CEO అండ్ చైర్మన్ వాళ్ళిద్దరూ, నువ్వు కావాలంటే కూర్చోయం, మాకేం పర్వాలేదు, మాకేం అబ్జెక్షన్ లేదు, మేమిద్దరం ఉంటాం, మీరు ముగ్గురు కూర్చోండి. ఒకవేళ వాళ్ళిద్దరూ గనక చిల్లరగా నీ పక్కన మేమెందుకు కూర్చుంటామని నీతో అంటే అది నువ్వు కన్విన్స్ చేసుకో. అది వాళ్ళ సమస్య, మనకు సంబంధం, అది మాకు సంబంధం లేదు. కానీ కావాలంటే మీరు ముగ్గురు ఉండేలాగా ఆఫర్ ఇస్తున్నాం. ఎస్. సో నువ్వు ఒక కండిషన్ పెట్టావు కనుక, కండిషన్స్ కి నువ్వే ద్వారం తెరిచావు కనుక ఇది మా కండిషన్. అది. సో వద్దిపర్తి గారిని నువ్వన్నట్టు కండిషన్ ప్రకారం మేము తీసుకొచ్చి గురుస్థానంలో కూర్చుని పెడతాము. అలానే నీకు దమ్ముంటే ఈ కండిషన్కి నువ్వు ఒప్పుకొని ఈ చర్చ జరగాలి అంటే, అసలు విషయం ఏంటి అంటే, మరి మనోడికి కూడా చాలా క్లోజ్ కదా షిరిడి సంస్థ, వాళ్ళు చాలా క్లోజ్. అక్కడే వీడికి రూమ్లు ఇచ్చారు, వాడు చెప్పమన్న చోటల్లా సంతకాలు పెట్టి కేసులు పెట్టారు. సో మీకు కూడా చాలా క్లోజ్ అని అనుకుంటున్నాను. కనుక షిరిడి సంస్థాన్ వారి తాలూకు CEO అండ్ చైర్మన్ ని నువ్వు టక్కున పరిగెట్టుకొని పట్టుకొచ్చేస్తే మనం కూర్చుని పెట్టేసి చటుక్కుని మనం డిబేట్ చేసేద్దాం, నిజాలు తేల్చేద్దాం. దీనివల్ల సత్యాసత్య పరిశీలన మామూలుగా జరగదు, అత్యంత సప్రామాణికంగా నిలబడిపోద్ది చరిత్రలో. ఇది ఎలాగో వాళ్ళు ఓడిపోతారు, అందులో నో డౌట్. కాకపోతే షిరిడి సంస్థాన్ వాళ్ళు కూడా వచ్చి కూర్చొని ఓడిపోవడం వల్ల ఇది హిస్టరీలో ఒక భాగంగా ఉండిపోద్ది. ఇటు హిందుత్వానికి అటు సాయిబాబాకి ఎటువంటి సంబంధం లేదని షిరిడి సాయిబాబా సంస్థాన్ వాళ్ళే ఒప్పుకున్నట్టు అవుతుంది. అది మాకు కావాల్సింది. అంతే. దీంట్లో కూడా మా తాలూకు స్వార్థం ఏం లేదు, అంతా కూడా లోక కళ్యాణం కోసమే మేము చేస్తున్నాము. అంతే. సో తప్పకుండా వాళ్ళని తీసుకొస్తే వాళ్ళని మేము ఓడిపించేసి ఈ డిబేట్ ని పరిపూర్ణంగా పూర్తి చేద్దామని నిస్వార్థంతో మరొకసారి మేము మాట్లాడుతున్నాం వాళ్ళిద్దరిని. బట్ మరి ఇక్కడ ఇంకొక చిన్న కొస్మెరిపియాలా చెప్పు. దీన్ని ఇక్కడతో ఆపకుండా ఇంకా కొత్త కండిషన్స్, కొత్త తలాతోక లేని నిబంధనలు అంటూ వచ్చావనుకో, డిబేట్ లేదు, తొక్కలేదు, డిబేట్ డోర్స్ ఆర్ క్లోజ్డ్. మేము రేపటి నుంచి సాయి సచ్చరిత్ర పారాయణ పెడతాం. మొదటి రోజు, రెండో రోజు అంటే డైలీ వద్దు, కంటిన్యూషన్ అయితే ఉంటుంది. అర్థమైందా? పీరియాడికల్ గా మా వీడియో చేయరది, మనమే అంటే పీరియాడికల్ గా చెప్పాలి. ఎందుకు అంటే మనం మధ్యలో చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ సాయిబాబా మీద వీడియోల్లో పడి క్రైస్తవ్యాన్ని, మిగతా మతాలని వదిలేసామనుకుంటున్నారు.
అలా కాదు, అలా కాదు. వాడి తాట వాడికి తీస్తూనే ఉంటాం. అంటే నేను చెప్పేది ఏంటంటే సాయిబాబా భక్తులు ఎలా అయితే చేస్తారో అలా చెయ్యం. మా పారాయణం వేరు, ఆ మా రోజులకి అర్థాలు వేరు. అది మేము పారాయణ మొదలెడితే మీరు ప్రతిరోజు చెవులు మూసుకుని నారాయణ అనుకోవాల్సి వస్తుంది అయ్యా. మేము ఏ రోజు మొదలెడితే ఆ రోజే పారాయణం, అంతే. ఏ రోజు చేస్తే ఆ రోజే మొదటి రోజు రెండో రోజు అలా వస్తాయి. అది తద్దినం పడిపోద్ది. అంటే తద్దినం అంటే తద్దినం కాదయ్యో, తత్ దినం. అది ఆ రోజు పడిపోద్ది మీకు. Correct. ఓకేనా? సో పారాయణం అనేది మొదలు పెట్టబోతున్నాము. దయచేసి సాయిబు భక్తులందరూ కూడా కూర్చోండి, ఆ పారాయణాన్ని వీక్షించవలసిందిగా మా తాలూకు విజ్ఞప్తి. వాళ్ళందరికీ కూడా ఇదే మా ఆహ్వానం. ఓకేనా? గెట్ రెడీ ఫోక్స్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. నమస్కారం అండి. జై హింద్, జై శ్రీరామ్.